అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆరోగ్యకరమైన నైవేద్యం కదంబం ఎలా చేయాలో చూద్దాం. ఒక కుక్కర్లో ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాసు కందిపప్పు వేసి శుభ్రంగా కడిగి 4 గ్లాసుల నీళ్లు పోసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. దీనిలో మీకు నచ్చిన కూరగాయలు ఏమైనా సరే ఇలా ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడట్లేదు నైవేద్యం కాబట్టి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా నానబెట్టి ఉంచుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టుకుని దానిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం అల్లం తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగు కూడా వేసి పోపు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న కూరగాయలన్నీ కూడా వేసుకోవాలి. వీటిని కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసం తీసి దీనిలో పోసుకోవాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు దీనిలో తగినంత కారం, ఉప్పు, సాంబార్ పొడి కూడా వేసుకుని కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కొద్దిగా మ్యాష్ చేసుకుని దీనిలో వేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకుని పైన నెయ్యి వేసి నివేదించడమే.